యుద్ధం కారణంగా 50% ప్రదేశాలలో దెబ్బలు తిని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతూ ఇదివరకు ఓ పక్కన పెట్రోలు, రెండో పక్కన టూరిజము, మూడో వైపున ఇండస్ట్రియల్, నాలుగో వైపున స్పోర్ట్సు, ఐదో వైపున ఎంటర్టైన్మెంట్ వీటన్నిటితో అద్భుతంగా సాగుతున్నటువంటి యుఏఈ ప్రయాణంలో పెద్ద ప్రమాదకరమైనటువంటి గంటిక ఇరాన్ వెంటాడి వేటాడి భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడింది. ఇరాన్ చేసినటువంటి దాడులలో మిగతా గల్ఫ్ దేశాలన్నిటి మీద 50 అస్త్రాలు వేస్తే ఒక్క యుఏఈ మీదనే 50 అస్త్రాలు వేసింది. సరే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో అడ్డుకున్నది అడ్డుకోవచ్చు, 10కి 2-3 అన్నా వచ్చి పడ్డటువంటి పరిస్థితి. ఆ పర్యవసానంతో ఇప్పుడు అక్కడ పారిశ్రామిక టూరిజం అన్ని ప్రాబ్లం అవుతున్న వేళ వీసా ఫ్రీ జర్నీ, వీసాలతో అవసరం లేకుండా అక్కడికి రమ్మనమని అడుగుతోంది. భారతీయుల కోసం ప్రత్యేక ఆఫర్, ఎందుకంటే భారతీయులకే యుఏఈ మీద కాస్త ప్రేమ ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి ఆ డెజర్ట్ సఫారీలు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఇతరత్రా చూడటానికి షాపింగ్ మాల్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకించి అడుగుతోందన్నమాట.